యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది. సో ఇంతగా ఆ మూవీ యొక్క బడ్జెట్ ఎంత, అంతేకాకుండా ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అంతేకాకుండా ఎన్టీఆర్ గారికి మీరు ఏదైనా నిక్ నేమ్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా చిత్రం తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే సినిమా అయితే రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలైపోయింది. తొలి షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇకపోతే షూట్లో ఇంకా తారక్ అయితే జాయిన్ కాలేదు. ప్రస్తుతం తారక్ లేని సన్నివేశాలు అయితే చిత్రీకరిస్తున్నారు. మార్చిలో తారక్ కూడా షూటింగ్లో జాయిన్ అవుతారు. ఇది పక్కా ప్రశాంత్ నీల్ మార్క్లో తెరకెక్కిస్తున్న హై యాక్షన్ కంటెంట్ ఉన్న చిత్రం. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ని పాన్ ఇండియాకు కనెక్ట్ చేస్తూ రాసుకున్న కథ ఇది. అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ నీల్ అయిన 14 టెక్నీషియన్లు రంగం దిగుతున్నారు. కొంతమంది ఫస్ట్ క్లాస్ విదేశీ టెక్నీషియన్స్ కూడా సినిమాలో పనిచేస్తున్నట్లు సమాచారం. అలాగే కోట్ల రూపాయలతో భారీ సెట్లు కూడా నిర్మాణం జరుగుతుంది. సెట్ల కోసం అలాగే బ్యాక్ అండ్ టెక్నికల్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి సినిమా బడ్జెట్పై ఇంతవరకు ఎలాంటి చర్చకు రాలేదు. తాజాగా ఈ స్వింగ్ కూడా లీక్ అయింది. ఈ సినిమాకు ఏకంగా 500 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఇందులో మైత్రి మూవీ మేకర్స్ ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టారంట. మిగతా బడ్జెట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పెడుతున్నట్లు సమాచారం. కానీ ఎవరంత పెడుతున్నారో అన్నదైతే క్లారిటీ లేదు. మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో ఎంత మాత్రం ఆలోచించదు. సినిమా కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేసే నిర్మాణ సంస్థ అది. ఇప్పటికే కొన్ని పాన్ ఇండియా సినిమాలు నిర్మించింది. ఇకపోతే పుష్ప 2తో ఆ సంస్థ భారీ లాభాలైతే చూసింది. ఈ నేపథ్యంలో తారక్ సినిమా విషయంలో కూడా ఎంత మాత్రం రాజీ పడడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ని కూడా మైత్రి మేకర్స్ నిర్మించిన సంగతి మన అందరికీ తెలిసిందే. శ్రీమంతుడి తర్వాత మైత్రి నిర్మించిన రెండో సినిమా జనతా గ్యారేజ్. ఇకపోతే జనతా గ్యారేజ్ భారీ విజయం సాధించింది. 50 కోట్ల బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రం 130 కోట్ల వరకు వసూలు సాధించింది. ఇలాగే ఎన్టీఆర్ సంస్థకు ఒక భరోసా అందించారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.